విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ ఒకవేళ వీడియో కనుక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా చెప్తున్నా, స్కిప్ చేసుకోండి, లేకపోతే వీడియో అయితే బంద్ చేసుకోండి భయ్య. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీరు మాత్రం అస్సలు సాటిస్ఫైడ్ గారు. అసలు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఇట్లుంటారని చెప్పేసి మీరైతే పిచ్చి లేస్తుంది మీకైతే. అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరుగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. జబర్దస్త్ ఉంటుంది వీడియో మాత్రం. ఎందుకంటే నిన్న జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఫస్ట్ ఓడిఐలో విరాట్ కోహ్లీ వీర విధ్వంసం చేసిండు. అండ్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసిండు, ఏకదమ్ ఆడిరు. టోటల్ రివ్యూ, టోటల్ హైలైట్స్ మనం ఈ వీడియోలో మాట్లాడదాం. చాలా ఉన్నాయి మాట్లాడేది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది కూడా మన వీడియోస్ చూస్తున్నారు, కానీ లైక్ చేస్తలే, సబ్స్క్రైబ్ చేసుకుంటలే. వెంటనే మీరు ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చుతా అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టేట్టుగా. అండ్ ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్ గురించి అయితే మనం మాట్లాడదాం భయ్యా. నిన్న జరిగిన మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఓడిఐ మ్యాచ్. దాంట్లో మనల్ని ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి టోటల్ గా ఎంత స్కోర్ చేసిర్రు, 349 రన్స్ వాళ్ళు చేసిర్రు. అండ్ 350 రన్స్ టార్గెట్. అండ్ మరి 350 రన్స్ టార్గెట్ లో సౌత్ ఆఫ్రికా 17 రన్స్ డిఫరెన్స్ తో ఓడిపోయింది. సౌత్ ఆఫ్రికా నిజంగా చాలా టైమ్స్ మ్యాచ్ ఓడిపోతుంది. మ్యాచ్ ఓడిపోయిన ప్రతిసారి వాళ్ళు అందరి మనసుల్ని గెలుచుకుంటారు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఆ విధంగా ఫైట్ చేస్తుంది. లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా మేము కూడా తగ్గేదేలే అన్నట్టు పర్ఫార్మెన్స్ ఇస్తుంది సౌత్ ఆఫ్రికా. అండ్ ఇండియాతోనే కాదు, ఆస్ట్రేలియాతోనైనా, ఇంగ్లాండ్ తోనైనా, వేరే కంట్రీ దేనితోనైనా సరే లాస్ట్ వరకు కూడా, లాస్ట్ వికెట్ వరకు కూడా పోరాడుతుంది సౌత్ ఆఫ్రికా. కాబట్టి అందరి మనసులను గెలుచుకుంటది. కానీ అదృష్టం అనేది కలిసి రాదు సౌత్ ఆఫ్రికాకి. కానీ నిన్నటి మ్యాచ్ లో చాలా అదృష్టం ఉండే సౌత్ ఆఫ్రికాకి. మనోళ్ళకే అంత అదృష్టం లేకుండే. ఎందుకో దాని గురించి మాట్లాడదాం. అండ్ ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ వచ్చిన తర్వాత ఏం ఆడిర్రు భయ్యా. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిజంగా నిన్న సండే కదా, సండే రోజు ఏ విధమైన ఎంటర్టైన్మెంట్ మనకు కావాలనో, ఏ విధమైన ఎంజాయ్ మనం చేయాలనో అలాంటి ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చారు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి నిజంగా ఫ్యాన్స్ అందరూ పిచ్చి లేచి పడేసారు భయ్యా. నిజంగా మామూలుగా లేదు, చాలా ఎంజాయ్మెంట్. అసలు ఎవ్వరికి ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా నిన్న జరిగిన మ్యాచ్ మాత్రం చూస్తా ఉంటే మాత్రం చాలా మంచిగా అనిపించింది. ఇంకా వేరే ఏం గుర్తు రాలే. అండ్ దాంట్లో రాంచీలో మ్యాచ్ విరాట్ కోహ్లీకి చాలా ఇష్టమైన గ్రౌండ్ ధోని పెవిలియన్ ఉంటది స్టేడియంలో. అండ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని వీళ్ళ ముగ్గురు బాండింగ్ చాలా మంచిగా ఉంటది. దాంట్లో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ నిజంగా ఎంత మంచిగా వాళ్ళ ఫ్రెండ్షిప్ గానీ, వాళ్ళ బాండింగ్ గానీ ఉంటది. అండ్ అట్లాగే నిన్నటి మ్యాచ్ లో మన విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిండు, 135 రన్స్ కొట్టిండు. దాంట్లో ప్రతి ఒక్క షాట్ భయ్య, బౌండరీ గానీ, సిక్స్ గానీ కొట్టే విధానం నిజంగా ప్రతి షాట్ కి నిజంగా ఫ్యాన్స్ అయితే మామూలు సెలబ్రేషన్ కాదు. నిజంగా విరాట్ కోహ్లీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మనం చూడని సెంచరీలు కాదు, మనం చూడని ఫోర్లు కాదు, మనం చూడని కవర్ డ్రైవ్లు కాదు, ఇలాంటివి ఎన్నో చూసినాం మనం. కానీ నిన్నటి మ్యాచ్ లో సెంచరీ కొట్టిన తర్వాత నిజంగా రోహిత్ శర్మ చేసిన సెలబ్రేషన్ మామూలుగా లేదు, ఒక రేంజ్ లో. అండ్ గౌతమ్ గంభీర్ నిజంగా ముఖం మొత్తం వాడిపోయింది భయ్య. అంత సెలబ్రేషన్ లేదు గౌతమ్ గంభీర్ నుంచి. ఎందుకనంటే వీళ్ళిద్దరికి నిజంగా విరాట్ కోహ్లీ అంటే కొంచెం అంతో ఇంతో ఉన్నది రిగ్రెట్. కాబట్టి గౌతమ్ గంభీర్ కి ఖచ్చితంగా అంత సెలబ్రేషన్ అయితే లేదు. రోహిత్ శర్మ చూసిర్రా ఏ విధంగా సెలబ్రేషన్ చేసిండు. అండ్ రోహిత్ శర్మ కూడా హాఫ్ సెంచరీ చేసిండు, కానీ దాన్ని సెంచరీ లాగా చేయలేకపోయిండు. కానీ నిన్న ఇండియా నుంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం మామూలుగా లేదు భయ్య. ఒకసారి ఆలోచన అందరూ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కనుక టీంలో లేకపోతే ఏ విధమైన పర్ఫార్మెన్స్ మనల నుంచి ఉంది. అండ్ వీళ్ళిద్దరు కనుక టీంలో ఉంటే ఎట్లాంటి పర్ఫార్మెన్స్ మనలో చేస్తున్నారు ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. ఖచ్చితంగా వరల్డ్ కప్ కి అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా మనకు కప్పు రావాలంటే వీళ్ళిద్దరు అయితే ఆడాలి. అట్లయితే మన కప్ అయితే వస్తుంది. లేకపోతే మ్యాచ్లు గెలవాలంటే కూడా చాలా కష్టమైపోతుంది మనకి. ఎందుకంటే ఇప్పుడిప్పుడు ప్లేయర్స్ అందరూ చాలా యంగ్ ప్లేయర్స్ కాబట్టి ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నారు. ఇలాంటి టైంలో సీనియర్స్ ప్లేయర్స్ లేకపోతే ఇండియన్ టీమ్ కి చాలా కష్టమవుతుంది. అండ్ దాంట్లో విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ 83rd సెంచరీ అయితే చేసిండు మన విరాట్ కోహ్లీ. అండ్ దాని తర్వాత కేఎల్ రాహుల్ కూడా చాలా మంచిగా ఆడిండు, 60 రన్స్ కొట్టిండు. ఓవరాల్ గా చూసుకుంటే 349 రన్స్ మనలు కొట్టిర్రు. అండ్ దాంట్లో సౌత్ ఆఫ్రికా నుంచి బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే బర్గర్ గానీ, ఎన్సన్ గానీ వీళ్ళందరూ 2 వికెట్స్ అయితే తీసుకున్నారు. అండ్ ఇప్పుడు
ఆ 350 రన్స్ చేసింగ్ వచ్చినప్పుడు సౌత్ ఆఫ్రికా హర్షిత్ రాణా ఒకటే ఓవర్లో 2 వికెట్లు తీసిండు. 11 రన్స్ కే 3 వికెట్లు పోయినాయి సౌత్ ఆఫ్రికాకి. దాని తర్వాత మ్యాచ్ మొత్తం వన్ సైడ్ అయిపోతుంది, ఇక ఇండియా గెలిచేస్తుంది అని అనుకున్న ప్రతి ఒక్కరం. కానీ ఈ మాడిరు భయ్య సౌత్ ఆఫ్రికా నిజంగా లాస్ట్ వరకు కూడా వాళ్ళు ఫైట్ చేసిరంటే మామూలుగా కాదు. బాష్ అండ్ ఎన్సెన్ ఏ మాడిరు భయ్య నిజంగా. ఇండియాకైతే ఖచ్చితంగా ఓడిపోతారేమో అన్న భయాన్ని అయితే పుట్టించారు భయ్య సౌత్ ఆఫ్రికా వాళ్ళు. ఎందుకనంటే వీళ్ళిద్దరు సౌత్ ఆఫ్రికా నుంచి మార్కో ఎన్సెన్ గానీ అండ్ బాష్ గానీ, కార్బిన్ బాష్ గానీ, మార్కో ఎన్సెన్ 70 రన్స్ కొట్టిండు 39 బాల్స్ లో. అండ్ బాష్ కూడా 67 రన్స్ కొట్టిండు. బాష్ లాస్ట్ లో అయితే అబ్బా కొట్టుడు చూస్తే మాత్రం ఇండియా ఏడ ఓడిపోతుందో అనుకున్నాం. ప్రతి ఒక్కరు సరే ఇండియా గెలుస్తుందిలే అని చెప్పేసి ఫోన్లు పక్కన పెట్టేసినాం, టీ కూడా బంద్ చేసినాం. కానీ వీళ్ళిద్దరు ఆడే ఆటను చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తుందో ఓడిపోతుందో అని మళ్ళీ ఫోన్లు మళ్ళీ టీవీలు ఓపెన్ చేసి మ్యాచ్ చూసినాం మనం. ప్రతి ఒక్కరు నిజంగా నిన్న కరెక్ట్ మ్యాచ్ భయ్య, థ్రిల్లింగ్ గేమ్, మామూలుగా ఆడలే. సౌత్ ఆఫ్రికా నుంచి నిజంగా మార్కో ఎన్సెన్, కార్బిన్ బాష్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సౌత్ ఆఫ్రికా ఎప్పటిలాగానే అందరి మనసుల్ని గెలుచుకున్నారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. అండ్ ఓవరాల్ గా చూస్తే 17 రన్స్ అయితే మ్యాచ్ అయితే ఇండియా అయితే గెలిచింది. ఇంకా 2 మ్యాచ్లు ఉంటాయి. అండ్ మన ఇండియా నుంచి బెస్ట్ బౌలింగ్ చేసింది ఎక్కడెక్కడ మ్యాచ్లు చేంజ్ అయినాయి అంటే, ఫస్ట్ హర్షిత్ రాణా 2 వికెట్స్ తీసిండు. దాని తర్వాత హర్షదీప్ సింగ్ 49th ఓవర్ వేసిండు చూడు, అక్కడ చాలా మంచి బౌలింగ్ అయితే వేసిండు హర్షదీప్ సింగ్. కార్బిన్ బాష్ 6 కొట్టిన తర్వాత 3 డాట్ బాల్స్ చేసిన తర్వాత సింగిల్ రన్ ఇచ్చిండు. కాబట్టి అక్కడ చాలా ప్లస్ అయింది. అండ్ నెక్స్ట్ ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ ఓవర్ లో కార్బిన్ బాష్ ని సెకండ్ బాల్ కే క్యాచ్ అవుట్ గా అవుట్ చేసింది. కాబట్టి మ్యాచ్ అయితే మనం విన్ అయినాం. అండ్ కుల్దీప్ యాదవ్ 4 వికెట్స్ చాలు. నిజంగా కుల్దీప్ యాదవ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకనంటే ఎప్పుడు అవకాశం వచ్చినా కుల్దీప్ యాదవ్ ప్రూవ్ చేసుకుంటా ఉంటాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో చాలా రన్స్ కొట్టినా గానీ ఖచ్చితంగా వికెట్స్ అయితే తీయగలిగా ప్లేయర్ కుల్దీప్ యాదవ్. 4 వికెట్స్ తీసిండు, చాలా మంచి పర్ఫార్మెన్స్. అండ్ నిన్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ హేటర్స్ ఒక్కటే చెప్తా నేను, మీరు ఎంత హేట్ చేసినా విరాట్ కోహ్లీకి ఇంత కూడా ఫరక్ పడదు భయ్య. ఎందుకనంటే విరాట్ కోహ్లీ రేంజ్ వేరే. మనం అస్సలు కూడా ఇంత కూడా సెట్ కాము విరాట్ కోహ్లీ దాంట్లో. ఎందుకంటే అంత హార్డ్ వర్క్ చేస్తాడు, అంత కష్టపడతాడు, అన్ని రికార్డులు సాధించిండు మన ఇండియా కోసం ఆడి. విరాట్ కోహ్లీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరు కూడా ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ నిన్న ఆండ్రే రసూల్, ఫ్యాబ్ డు ప్లెసిస్ ఐపీఎల్ కి అయితే వాళ్ళు గుడ్ బై చెప్పేసేసారు. వాళ్ళైతే ఇంకా ఐపీఎల్ ఆడట్లేరు. ఈ న్యూస్ విన్న ప్రతి ఒక్కరు చాలా డిసప్పాయింట్మెంట్ గా ఉన్నాం. ఎందుకంటే చాలా మంచి ప్లేయర్స్ ఆండ్రే రసూల్ అండ్ ఫ్యాబ్ డు ప్లెసిస్. అండ్ మీరు చేయాల్సిందల్లా ఒకటి, ఎందుకనంటే WPL స్టార్ట్ కాబోతుంది. అండ్ మెన్స్ T20 వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతుంది. అండ్ ఐపీఎల్ కూడా ఉన్నది. అండ్ ఇప్పుడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ 2 ODIs ఉన్నాయి అండ్ 5 T20లు ఉన్నాయి. వీటన్నిటి గురించి ప్రతి ఒక్కటి స్పోర్ట్స్ గురించి అప్డేట్స్ మీ వరకు నేను తీసుకొస్తా. మీరు చేయాల్సిందల్లా ఒకటి దాన్ని వెంటనే ఫాలో అయిపోయింది. అండ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటివరకు